పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. అయితే ఈ రాశి వారికి జూన్ 2026 జూన్ 1వ తారీఖు రాత్రి 1:50 బృహస్పతి మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి సంచారం, సింహరాశిలోకి కేతువు సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని సంచారం. అయితే ఈ గురువు 2026 అక్టోబర్ 31వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోంచి సింహరాశిలోకి సంచారం జరుగుతోంది. అయితే 2027 జనవరి 24వ తారీఖు వరకు కూడా సింహరాశిలోంచి మరలా కర్కాటక రాశిలోకి వస్తారు. అయితే ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరగటం వలన వీరు ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. మీకు రావాల్సిన డబ్బులు రావు, ఇవ్వవలసినటువంటి డబ్బులకి ఒత్తిడి ఎక్కువ అవుతుంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి కొన్ని ఉద్యోగంలో ఆటంకాలు రావటం జరుగుతుంది. వ్యాపారస్తులు మాత్రం మీరు ఎంత కష్టపడ్డా కానీ కష్టానికి తగినటువంటి ఫలితం పొందలేరు. ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మీకు 10 రూపాయలు ఆదాయం కనపడితే 100 రూపాయలు వ్యయం కనపడుతూ ఉంటుంది. మిత్రులు కూడా మీకు శత్రువులు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా కొన్ని అపార్థాలు చోటు చేసుకొని కొన్ని అకారణ కలహాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి కొన్ని కోర్టు వ్యవహారాలు, పోలీస్ వ్యవహారాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాహనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉండండి. మీరు గుద్దక్కర్లేదు, ఎదురుగుండా వారే వచ్చి కొద్దిగా గుద్దేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య లోపాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క తల్లిదండ్రులకు అనారోగ్య సూచనలు కొద్దిగా ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు కూడా తల, కళ్ళు, ఉదరమునకు సంబంధించినటువంటి ఆరోగ్య లోపాలు వస్తాయి. కాబట్టి వాటి పరంగా కూడా కొద్దిగా జాగ్రత్త వహించండి. ఆర్థిక విషయంలో మీరు మధ్యవర్తిగా వ్యవహరించవద్దు. వ్యాపారాలు చేసేటటువంటి వారు చాలా జాగ్రత్తగా చేయండి. విద్యార్థులు మాత్రం మీరు ఎంత కష్టపడి చదివినా కానీ ఆ చదివినటువంటిది సమయానికి గుర్తుకి రాదు. గుర్తుకు ఉన్నటువంటిది రాయలేరు. ఒక్కొక్కప్పుడు మీరు 70 మార్కులు వస్తాయి అనుకుంటే అవి 40 మార్కులే వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా కొంత ఎస్టిమేషన్ ఫెయిల్యూర్ అవును. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. మీరు శివ అష్టోత్తరనామాలు చదవండి. రోజు శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయండి. చేస్తే మీకు అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.